దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కాచి కాపాడిన దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. నూతన ఉదయంలో కూడా నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, మనందరిపై నూతనంగా తన కరుణను, కృపను, ప్రేమను కుమ్మరించానని వాగ్దానం చేస్తున్నారు. విలాపగీతములు 3వ అధ్యాయము 22-23 వచనాలలో. ప్రియులారా, దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే అది తప్పకుండా మనకు అందుబాటులో ఉంది. కానీ విశ్వాసంతో మనం ఆ వాగ్దానమును స్వీకరించినట్లయితే ఆ వాగ్దానం యొక్క ఫలితాన్ని మన జీవితంలో అనుభవిస్తాం. ప్రియులారా, ప్రతిరోజు మన జీవితంలో అభివృద్ధి కలగాలని ప్రతి ఒక్కరం కోరుకుంటూ ఉంటాం. బిడ్డ పుట్టిన దగ్గర నుంచి వాళ్ళ యొక్క బాగోగులన్నీ చూసుకోవడానికి తల్లిదండ్రులు ఎంతో త్యాగం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ బిడ్డ ఒక్కొక్క దశలో వారు సహాయం చేస్తున్న విధానాన్ని బట్టి ఆ బిడ్డ పరిపూర్ణంగా ఎదగాలని ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా అన్ని విధాలుగా పరిపూర్ణంగా అభివృద్ధిలో అతడు పరిపక్వతను పొందితే పెద్దవాడైన తర్వాత తన జీవితాన్ని తను కొనసాగించగలడు అని బిడ్డ ఎంతవరకు తమ మీద ఆధారపడతాడో తల్లిదండ్రులు అంతవరకు సహాయం చేస్తూ ఉండాలి. కానీ బిడ్డ మీద చాలా ప్రేమ ఎక్కువైపోయి బిడ్డ కొంచెం చిన్న చిన్నగా అడుగులు వేస్తున్నప్పుడు, అయ్యో అడుగులు వేస్తే కింద పడుతున్నాడు కదా, క్రింద పడినప్పుడు దెబ్బ తగులుతుంది కదా అని అడుగులు వేసినప్పుడు క్రింద పడకుండా చూస్తే, అసలు క్రింద పడుతున్నాడు దెబ్బ తగులుతుందని అడుగులే వేయకుండా చేస్తే ఆ బిడ్డ నడవడము నేర్చుకుంటాడా? ప్రియులారా, మనందరి జీవితంలో కూడా ఏదో ఒక శ్రమ, ఏదో ఒక శోధన, ఏదో ఒక వేదన కలిగినప్పుడు మనం ఆ పరలోకపు తండ్రి వైపు చూసి అనుకుంటాం, ఎందుకు దేవుడు ఈ శోధన నాకు అనుమతించాడు, ఈ వేదన నాకు అనుమతించాడు, ఇవన్నీ లేకుండా నా జీవితము సాఫీగా అభివృద్ధి చెందడానికి దేవుడికి శక్తి ఉంది కదా, సహాయం చేయవచ్చు కదా అని మనకు అనుకుంటాం. ప్రియులారా, దేవుడి మీద నమ్మిన వాళ్ళని చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం మనం చదువుతున్నాం. ప్రభువుని నమ్మిన వారు ప్రతిరోజు కూడా నూతన బలమును పొందుదురు, పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి పైకి ఎగురుదురు, అలసట లేక నడక సాగింతురు, బడలిక లేక వారి జీవితాన్ని ముందుకు కొనసాగిస్తారు. ప్రియులారా, శ్రమలు, శోధనలు దేవుడు మనకి ఇవ్వడానికి కాదు, కానీ ఆ శ్రమల శోధనల మధ్యలో దేవుడు మనకు తర్ఫీదునిస్తున్నారు. మనంతటా మనము జీవించేటప్పుడు ఆ దేవుడి మీద ఆధారపడితే ఒక వయస్సు వచ్చిన తర్వాత, ఒక దశ వచ్చిన తర్వాత మన మీద మనం ఆధారపడి జీవించేలాగా చేయడానికి తల్లిదండ్రులు ఎలా సహాయం చేస్తారో ఆధ్యాత్మికంగా కూడా మనం బలంగా అభివృద్ధి చెందాలని ఒక్కొక్క పరిస్థితిని ఉపయోగించుకొని దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటారు. ప్రియులారా, మిస్టర్ మైక్ జాక్సన్ అనే వ్యక్తి పక్షుల గురించి చాలా బాగా పరిశోధనలు చేస్తూ ఉంటారంట. ఆయన డేగా, గ్రద్ద గురించి పరిశోధనలు చేస్తూ ఉన్నప్పుడు చాలా విచిత్రమైన విషయాలను తను కనుక్కున్నాడు. చూడండి, ఆ పక్షి పిల్లల్ని పెట్టినప్పుడు తనకు ఒక గూడు ముందే సిద్ధం చేసుకుంటుంది. ఆ గూడు సిద్ధం చేసుకునే విధానం ఎలా ఉందంటే, కింద లేయర్లో, కింది భాగంలో అంతా బాగా కుచ్చుకునేటువంటి ముళ్ళ లాంటివి, బాగా కుచ్చుకునే లాంటి పుల్లలు అలాంటివి తీసుకొచ్చి క్రింది భాగం అంతా నింపుతుందంట. దాని పై భాగంలో ఎక్కడైనా బొచ్చు దొరికితే, కోడి ఈకలు దొరికితే, ఎక్కడైనా చాలా సాఫ్ట్గా మెత్తగా ఉన్నది తీసుకొచ్చి పైభాగం అంతా కూడా నింపుతుందంట. ప్రియులారా, ఆ పిల్లలు పుట్టినప్పుడు ఆ మెత్తని పై భాగంలో అవి చిన్నగా ఉన్నప్పుడు వాటికి ఏ నొప్పి తగలకుండా కొంతకాలము ఆ డేగా, గ్రద్ద వాటిని పోషిస్తాయి. కానీ ఆ చిన్న పిల్లలకు కొంచెం వయసు వచ్చిన తర్వాత అవి తమంతట తమ్ము ఎగరడం నేర్చుకోవాలి. కాబట్టి ఈ యొక్క
పక్షి యొక్క ఆ గూడు చాలా బాగా ఉంటే, చాలా మెత్తగా ఉంటే ఆ పిల్లలు ఆ స్థలం చాలా బాగుందని అక్కడే ఉండిపోతాయేమోనని ఆ తల్లి తండ్రి పక్షి ఏం చేస్తాయంటే ఆ సాఫ్ట్గా మెత్తగా ఉన్న ఆ భాగంనంతా పైభాగంనంతా నెమ్మదిగా తొలగిస్తుందంట. ఇప్పుడు ఆ పైభాగము మెత్తగా ఉన్నదంతా తొలగించినప్పుడు క్రిందంతా ముళ్ళ కంప, కుచ్చుకునే లాంటి ముళ్ళు అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక అక్కడ ఉండలేక ఆ పిల్లలు కూడా ఆ స్థలం నుంచి ఎప్పుడెప్పుడు బయటికి ఎగిరిపోవాలని బయటికి ఎగురుతూ ఉన్నప్పుడు ఆ తల్లి పక్షి మళ్ళీ వాటిని పూర్తిగా వదిలివేయకుండా, క్రింద పడి దెబ్బ తాకకుండా అవి ఎగరడానికి ప్రయత్నించినప్పుడు తన రెక్కలను చాచి తన భుజం మీద మోసుకుంటుందంట. అది ప్రయత్నించిన ప్రతిసారి తల్లి పక్షి సిద్ధంగా ఉంటుంది క్రింద వాటికి దెబ్బ తాకకుండా చూడడానికి. నా ప్రియ సహోదర సహోదరి, కొన్ని నెలలు బ్రతికే పక్షి గురించే తల్లి పక్షి అంత జాగ్రత్త వహిస్తే, ఆ గూడు నిర్మాణంలో అన్ని దశలను అది సిద్ధపరిస్తే, దేవుని రూపంలో సృజింపబడిన మనము, నిత్యత్వంలో దేవునిలో ఆనందించవలసిన మనము చూడండి, మరి మన జీవిత వివిధ దశల్లో రకరకాల పరిస్థితులను మనము ఎదుర్కోవడానికి దేవుడు మనల్ని ఎలా సిద్ధపడమంటున్నారో వాక్యం ద్వారా ఈ ఉదయకాలంలో మనం నేర్చుకుందాం ప్రియులారా. తిమోతి తన ఆధ్యాత్మిక పుత్రుడికి ఆధ్యాత్మిక తండ్రి అయిన పౌలు తన 2వ లేఖలో చెప్తున్నాడు, నా కుమారుడా తిమోతి అని 2వ అధ్యాయము 1వ వచనంలో పిలుస్తున్నాడు. చూడండి, నువ్వు బలవంతుడు కావాలి, నీ ఆత్మలో నువ్వు బలంగా ఉండాలి. 1వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు నీకు పిరికితనం గల ఆత్మనివ్వలేదు, నీకు శక్తిగల ఆత్మనిచ్చారు. నిన్ను తృణీకరించిన వాళ్ళను కూడా ప్రేమించే బలమైన ఆత్మనిచ్చారు. ఈ లోకంలో ఏది కూడా నిన్ను నీ ఇంద్రియ నిగ్రహాన్ని కష్టం చేసే అలాంటి ఆత్మనికి ఇవ్వలేదు. ఇంద్రియ నిగ్రహము గల బలవంతుడమైన ఆత్మను క్రీస్తు యేసు అనుగ్రహించు శక్తి ద్వారా నిన్ను నీవు బలపరచుకోవాలి. ప్రియులారా, ఈ లోకంలో మన సొంత శక్తి ద్వారా శోధనలో పడకుండా మనము జీవించలేము. ఈ లోక అధిపతి సైతాను ప్రతి సెకను ఏ విధంగానైనా మనల్ని శోధించాలని, మనల్ని పాపంలో పడేయాలని ఎదురు చూస్తూ ఉన్న కాలంలో అటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాం చూడండి. కానీ యేసుక్రీస్తు వైపు మన దృష్టిని మనం సారించినప్పుడు ఆయన అనుగ్రహము మనకి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంది. ఆ అనుగ్రహము మీద మనం ఆధారపడి మనల్ని మనము వాక్యముతో బలవంతులను చేసుకొని ఎటువంటి పరిస్థితుల్లోనైనా దుష్టుడు వేసే ఏ బాణములకైనా మనము ఎదుర్కొని నిలబడడానికి సర్వాంగ కవచాన్ని మనము ధరించి ఉండాలి ప్రియులారా. 2వదిగా తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి పౌలు భక్తుడు నేర్పిస్తున్నాడు, నమ్మకమైన సారథిగా నీవు ఉండాలి. నేను ఇతరులకు బోధించేటప్పుడు ఎన్నెన్నో బోధనలు నువ్వు విన్నావు, నేను స్వయంగా వాటిని ఆచరించేటప్పుడు నీ కన్నులారా నువ్వు చూసావు. నా జీవితానికి నీవే సాక్షి. మరి నీ కన్నుల ద్వారా చూసినది, నీ చెవుల ద్వారా నా జీవితంలో విన్నది, దానికి నీవు సాక్షివి కాబట్టి వాటిని నీ జీవితంలో కూడా నమ్మదగిన వాడివిగా నీవు వాటిని అనుసరించాలి. నీ జీవితాన్ని చూసిన వాళ్ళు, నీ జీవితం గురించి సాక్ష్యం చెప్పవలసిన వాళ్ళు ఎవరెవరికైతే నా దగ్గర విన్న బోధనలు నీవు వారికి బోధిస్తున్నావో వారిలో కొద్ది మంది అయినా నమ్మక పాత్రులు ఉంటారు, విశ్వసనీయంగా ఉన్నవాళ్ళు ఉంటారు. నా దగ్గర నుంచి నీవు నేర్చుకున్న బోధ నీవు వారికి నేర్పించాలి, సారథిగా ఉండాలి. నీ అంతట నువ్వు మంచి సాక్ష్యం ఇస్తున్నావు, కానీ నా తరువాత ఆ సాక్ష్యాన్ని నీవు నిలబెట్టుకున్నట్లు నీ సాక్ష్యాన్ని చూసిన వాళ్ళు తమ సాక్ష్యాన్ని ఎంతోమంది నిలబెట్టుకునే నమ్మకమైన సారథులను నేను నిన్ను లేపినట్లు నీవు ఇతరులలో లేపాలి. అవును ప్రియులారా, మన జీవితము ఇంతటితో అంతరించిపోదు. మనం ఈ లోకము వదిలివేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా మన జీవితం గురించి చెప్పేవాళ్ళు ఉంటారు. మనము మంచి చేస్తే మంచి సాక్ష్యం ఇస్తారు, మనం ఇతరులకు చెడు చేస్తే చెడు సాక్ష్యము మనము గుర్తున్నంత వరకు ఈ లోకంలో నిలబడిపోతుంది.
కాబట్టి ఎటువంటి సారథుల్లాగా మన కుటుంబ సభ్యులకి, మన చుట్టూ ఉన్న వారికి మన జీవితాన్ని మనం చెప్తున్నామేమో. మూడవది, మంచి సైనికుల్లాగా ప్రతిరోజు మనం ఉండాలి ప్రియులారా. సైనికుడు చూడండి, సైన్యాధిపతి ఏమి ఆజ్ఞ ఇస్తే దాన్ని చేయడానికి రెడీగా ఉంటాడు. ఈ లోక వ్యవహారాల్లో తల దూర్చకుండా తన దృష్టినంతా సైన్యాధిపతి మీదనే ఉంటాడు. తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా తన్ని పూర్తిగా అర్పించుకొని తనకు సైన్యాధిపతికి మంచి పేరు వచ్చేలా తన ప్రాణాన్ని కూడా అర్పించడానికి సిద్ధంగా ఉంటారు. ప్రియులారా, యేసు ప్రభునికి చెందిన బిడ్డలంగా ఈ లోకంలో మనం ఉండాలంటే మన సైన్యాధిపతి యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ ప్రభువు నడిచిన దారిలో మనము కూడా నడిచి ప్రతి క్షణము తండ్రి చిత్తంలో ఉన్నామా లేదా అని మనం చూసుకుంటూ ఉండాలి. ఆ సైనికుడు తన ప్రాణం గురించి అయ్యో యుద్ధంలోనికి వెళ్తే నా ప్రాణం పోతుందేమో ఎప్పుడు కూడా బాధపడడు. ప్రియులారా, వీరుడుగా యుద్ధము చేయడానికి సిద్ధపడతాడు. ఈ లోకంలో శ్రమలను, శోధనలను చూసి అయ్యో నేను పడిపోతానేమో, నేను ఓడిపోతానేమో, నేను పాపంలో పడిపోతాననే భయముతో మనం ఉంటే ఎప్పుడు కూడా సైతాన్ని మనము జయించలేము. యుద్ధ వీరులంగా ఆత్మీయ పోరాటం చేయడానికి సిద్ధంగా వాక్యమని ఖడ్గమును పట్టుకొని సిద్ధంగా ఉండాలి ప్రియులారా. అంతేకాదు, ఇంకా తిమోతి భక్తుడికి చెప్తున్నాడు చూడండి, ఒక రైతును చూడు, ఆ రైతు ఎంత కష్టపడతాడో. ఎండ చూడడు, వాన చూడడు, చలికాలం చూడడు. అతి కష్టమైన ఆ గట్టిగా ఉండే మట్టిలో పని చేయడానికి తను తాను సిద్ధపరచుకుంటా ఉంటాడు. తను ఎంత కష్టపడింది తన యొక్క ఫలితము కొన్ని నెలలు పడుతుంది. అది కంటి ముందు వెంటనే కనిపించదు. అయినప్పటికీ ఆ పంట కొరకు నిరీక్షిస్తూ ఉంటాడు. ఏమీ కనిపించని పరిస్థితులలో ఆ మొక్కల గురించి నిరీక్షణ కలిగి విత్తనము వేసిన దగ్గర నుండి మొక్కలు వస్తాయి, పండ్లు వస్తాయి, పూలు వస్తుంది, పంట వస్తుంది, వ్యాపారం బాగా జరుగుతుందని ఆనందమైన నిరీక్షణలో రైతు కష్టపడుతూ తను తాను త్యాగం చేసుకొని ఆ కష్టానికి తగ్గ ఫలితాన్ని తప్పకుండా పొందుతానని ఆనందిస్తూ ఉంటాడు. నా తిమోతి, నీవు కూడా రైతులాగా కష్టపడడానికి సిద్ధంగా ఉండాలి. ఈ శరీరాన్ని క్రమశిక్షణలో పెట్టుకోవాలి. ఎటువంటి పరిస్థితినైనా ఆ పరిస్థితి నేను భయపరిచేది విధంగా ఉంటే దాన్ని చూసి నేను భయపడకుండా, ఫలితం రాదేమో అనకుండా, నీవే నెగిటివ్ మాటల్ని మాట్లాడకుండా, నమ్మదగిన దేవుడు తప్పకుండా నా యొక్క త్యాగానికి, నా యొక్క కష్టానికి ఫలసాయాన్ని ఇస్తారు అని నీ యొక్క విశ్వాసపు మాటలను పలుకుతూ ఉన్నప్పుడు రైతు తన పంటను చూసుకొని సంతోషపడినట్లు మనము కూడా ప్రభువులో ఆనందించే రోజులు తప్పకుండా వస్తాయి. ప్రియులారా, అంతటితో ఆగిపోలేదు. పరుగు పందెంలో పాల్గొనే మరొక క్రీడాకారుని చూపిస్తూ ఉన్నాడు. చూడండి, పరుగు పందెంలో పాల్గొనేవాడు కష్టపడతాడు, ప్రతిరోజు తర్ఫీదును పొందుతాడు, ప్రతిరోజు తన యొక్క శరీరాన్ని నియంత్రించుకుంటాడు. ఆహార పదార్థములను ఏం తినాలి, ఏం తినకూడదు, తనకి ఇష్టమైన వాటిని కూడా తను స్వీకరించకుండా ఉండటానికి ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉంటాడు. తన యొక్క కోచ్ ఏ విధంగా తనకు తర్ఫీదుని ఇస్తున్నాడో తను తాను పూర్తిగా ఆ కోచ్ చెప్పిన తర్ఫీదు ప్రకారం తన్ను తాను సిద్ధం చేసుకుంటాడు. పరుగు పందెంలో పాల్గొనడానికి వెళ్ళినప్పుడు అక్కడ చెప్పిన నియమములను పాటించడానికి తన్ను తాను మానసికంగా సిద్ధం చేసుకుంటాడు. అవును ప్రియులారా, ఇవన్నీ కూడా ఇంతమంది లక్షణాలను కలిగినట్లుగా మనం క్రైస్తవ జీవితంలో జీవించినప్పుడు మాత్రమే ఆ క్రీస్తు ప్రభులకు మనం ఒక సాక్ష్యంలాగా ఉండవచ్చు. చివరిగా చెప్తున్నాడు, వీటన్నిటిని గురించి నువ్వు ఆలోచించు, మననము చెయ్యి. వాళ్ళందరూ కష్టపడుతున్నది ఈ లోకానికి చెందిన ఆ యొక్క గొప్ప గొప్ప కిరీటాలను పొందడానికి. ఆ క్రీడాకారుడు పొందిన కిరీటము ఈ లోకంతో, అది ఈ లోకంలో మట్టిలో కలిసిపోతుంది. అశాశ్వతమైన కిరీటం కొరకే వాళ్ళు అంత కష్టపడుతుంటే శాశ్వతమైన కిరీటం పొందడానికి ఇంకా ఎంతగా మనల్ని మనము క్రమశిక్షణలో పెట్టుకోవాలి, తర్ఫీదునకు సిద్ధపరచుకోవాలి అని ఈ ఉదయకాలంలో అపోస్తలుడైన పౌలు మనందరితో మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరుడ, సహోదరి, ఏ కష్టము చూసి నువ్వు భయపడుతున్నావు, ఏ పరిస్థితిని చూసి ఇక నా వల్ల కాదు అంటున్నావు,
ఎవరిని చూసి నువ్వు ఇక ఈ వీరిని నేను ప్రేమించలేను అంటున్నావు? ఏ దేవుని ఆజ్ఞలను చూసి ఇది ఆచరించడం చాలా కష్టంగా ఉంది అని అంటున్నావు? ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయం 13వ వచనంలో మన శక్తికి మించి దేవుడు మనల్ని శోధింపబడనీయడు, ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు, విశ్వసనీయుడు. ఈ లోకపు తల్లిదండ్రులే తమ చిన్న బిడ్డలు ఎంతవరకు తాము ఆ కష్టాన్ని భరించగలరో అంతవరకే ఇచ్చినప్పుడు మన కోసం ప్రాణత్యాగం చేసిన యేసయ్య, మన ఆధ్యాత్మిక శక్తి ఆయనకు తెలుసు, మన మానసిక శక్తి ఆయనకు తెలుసు, మనం శారీరకంగా ఎంత బలహీనులము కూడా ఆ ప్రభువుకు తెలుసు. మరి ప్రియులారా, ఏ పరిస్థితి కూడా దేవుని ప్రేమ నుండి మనల్ని వేరు చెయ్యలేదు అని ఒక్క విశ్వాసాన్ని మనం పట్టుకొని ఉన్నట్లయితే ఏ పరిస్థితి మనల్ని నిరీక్షణ కోల్పోయేదిగా చెయ్యదు. కాబట్టి ఈ ఉదయకాలంలో మన పరిస్థితులన్నీ దేవునికి సమర్పించుదాం. ప్రతి పరిస్థితిలో దేవుడు మనల్ని బలవంతులుగా చేస్తున్నాడు కాబట్టి ఆ పరిస్థితులలో నిరీక్షణ కోల్పోకుండా విశ్వసనీయంగా ముందుకు సాగిపోవడానికి కావలసిన కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి, కృపాసత్య సంపూర్ణుడానికి స్తోత్రం. అయ్యా, అపోస్తులైన పౌలు ద్వారా ఈరోజు మా అందరితో మాట్లాడుతున్నావు తండ్రి, నీకు స్తోత్రం. ఒక సైనికుల్లాగా మమ్మల్ని సిద్ధపరచబడమంటున్నావు ప్రభా, నీకు స్తోత్రం. ఒక రైతులాగా నిరీక్షణ కలిగి ఉండాలని అంటున్నావు ప్రభా, నీకు స్తోత్రం. ఒక పరుగు పందెంలో పాల్గొనే క్రీడాకారులాగా ప్రతిరోజు మమ్మల్ని మేము క్రమశిక్షణలో పెట్టుకొని తర్ఫీదు పొందాలంటున్నావు ప్రభా, నీకు స్తోత్రం. అయ్యా, మేము మా కొరకు సాక్షిభూతమైన జీవితాన్ని జీవించడం మాత్రమే కాదు, ఇతరులకి సారథిగా ఉండడానికి అయ్యా, వీటన్నిటిని మా జీవితంలో నెరవేరాలంటే వాక్యాన్ని అనుక్షణము కూడా మేము చదవాలి, ధ్యానించాలి, ఆచరించాలి. అప్పుడే ఏ పరిస్థితి కూడా నీ ప్రేమ నుంచి మమ్మల్ని దూరం చేయలేదు, నిరీక్షణ కోల్పోయేలా చేయలేదు ప్రభా. అయ్యా, ఈరోజు మా అందరినీ కూడా ఈ ఉదయకాలమే క్రైస్తవ జీవితానికి, సాక్షిభూత జీవితానికి సిద్ధపరిచిన దేవా, నీకు స్తోత్రం. ఏ పరిస్థితి కూడా నీ ప్రేమ నుండి మమ్మల్ని దూరము చెయ్యలేదు అని నూతన నిరీక్షణ మాకు అనుగ్రహించిన దేవా, నీకు స్తోత్రం. ఈ నిరీక్షణలో ఈ రోజంతా కూడా మంచి సైనికుల వలె ముందుకు సాగిపోవడానికి కృపను దయచేయమని యేసయ్య నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, ప్రభువుని నమ్మిన వారు నూతన బలముతో పక్షిరాజులాగా రెక్కలు చాచి పైకి పైకి ఎగురుతారు. ఈరోజు ఆధ్యాత్మిక జీవితంలో పైకి మనం ఎగరాలంటే తిమోతి భక్తుడు ఏ విషయాలను నేర్చుకొని పాటించాడో మనం కూడా ఈరోజంతా వాటిని పాటించుదాం. ఆత్మలో బలవంతులుగా ముందుకు సాగిపోదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.